తనని తాను మర్చిపోయి స్వార్థపు వలయంలో చిక్కుకున్నాడు. తన యవ్వనంలో సంపాదించుకోవలసిన భక్తి అనే ధనమును సంపాదించక డబ్బును మరియు ఇతర వస్తువులను సంపాదిస్తూ ఈ అశాశ్వతమైన వ్యామోహంలోనే పడిపోయాడు. ఇక వృద్ధాప్యంలో శరీరము సహకరించక అప్పుడు భక్తి సంపాదిస్తాను అంటే ఎలా కుదురుతుంది? వృద్ధాప్యంలో కాదు భక్తి సంపాదించేది, బాల్యం నుండే కనుక ధ్యాన సాధన అలవర్చుకున్నట్లయితే మంచి మార్గంలో నడిచిన వారవుతారు. దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు బాల్యం నుండే భక్తి చేసి పరమార్థాన్ని సాధించి ఈనాటికి చరితార్థుడిగా భక్తుడిగా నిలిచిపోయాడు. సద్గురు బాబా గారు అంటారు కదా, నాకు నేనుగా ఉండిపోయాను అంటే ఆత్మలో నేను లీనమైపోయాను, నా మాయ అంతా నశించి అంత దుఃఖమై కూర్చున్నాను. మాయను దాటి ఉంటారు మహాత్ములు. మనుషులేమో మాయలో చిక్కుకొని ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరిని ధ్యానంలో కూర్చోమని చెప్తున్నాను. ధ్యానంలో ఎంతటి శక్తి ఉందో దానిని అనుభవించినప్పుడే, అనుభూతి పొందినప్పుడే తెలుస్తుంది. ధ్యానంలో ఎన్నో దర్శనాలు, దివ్య పుణ్యక్షేత్రాలు, దేవుళ్ళు, దేవతల దర్శనము అవుతుంది. విశ్వమంతా కూర్చున్న స్థలంలోనే దర్శించవచ్చును. ధ్యాన సాధన వల్ల మనిషి ఈ జన్మలోనే అన్ని సాధించవచ్చును. ఎత్తైన శిఖరాలను అధిరోహించవచ్చును. పిల్లలు కనుక 5 సంవత్సరముల నుండి ధ్యాన సాధన ఆచరించినట్లయితే 20 సంవత్సరముల వరకు వారికి ఆంజనేయుడంతటి శక్తి లభిస్తుంది. ఈ భూమిపైకి వచ్చాము, ఇక్కడ ఉన్నాము, వెళ్ళాము అని కాదు. ఎందుకోసం వచ్చాము, దేనికోసం వచ్చాము, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి,